కృషితో నాస్తి దుర్భిక్షం అనే నానుడికి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్. తెనాలి తాలూకా బుర్రిపాలెం గ్రామానికి చెందిన ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించి ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్లో చదువుకొని ఎంసెట్ పరీక్షలో 27వ ర్యాంకును సాధించి తన ప్రతిభను చాటుకున్నారు. హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి ఉన్నత విద్యను అభ్యసించడానికి అమెరికా వెళ్లారు. విద్యార్థి దశ నుంచే తనను తాను మెరుగుపరుచుకుంటూ తనలాంటి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందుబాటు ధరలో తేవాలనే ఆశయంతో యూ వరల్డ్ అనే సంస్థను స్థాపించారు. దీని ద్వారా అతి తక్కువ ఖర్చుతో నాణ్యమైన విద్యను అందుబాటులోకి తెచ్చారు. ఓ గదిలో ఓ చిన్న మొక్కగా ప్రారంభమైన యూ వరల్డ్ సంస్థ ఈ రోజున మహావృక్షమై ప్రపంచంలోనే నెంబర్ 1 సంస్థగా ఎదిగింది. మెడిసిన్, నర్సింగ్, సిఏ, లా, ఫినాన్స్, శాట్ ప్రవేశ పరీక్ష విభాగాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత స్థాయిని పెంచడానికి దోహదం చేసింది. అమెరికా, భారతదేశంలోని ఉపాధి రంగాలలో పుష్కలమైన అవకాశాలు కల్పిస్తున్న యూ వరల్డ్ ప్రపంచ ప్రసిద్ధి చెందిన సంస్థల నుంచి గౌరవ పురస్కారాలు అందుకుంది. అమెరికాలో ఉన్నప్పటికీ డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తరచూ మాతృభూమికి వస్తూ తన ఊరి ప్రజల అవసరాల మేరకు ప్రాధాన్యత క్రమంలో సేవా కార్యక్రమాలను నిర్వహించడంతో ఆయనకు స్థానిక ప్రజలతో విడదీయరాని అనుబంధం ఏర్పడింది. ముఖ్యంగా బుర్రిపాలెంలో పాఠశాలలు, కాలేజీలు, సినిమా థియేటర్, పెట్రోల్ బంకులు ఏర్పాటు చేసి స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించారు. అలాగే త్రాగునీరుకు కటకటలాడే మాచర్లలో 100 బోర్లు వేసి మోటార్లు బిగించి ట్యాంకర్ల సహాయంతో ప్రజలకు త్రాగునీరందించారు. ఎప్పటికప్పుడు ప్రజల అవసరాలను తీర్చి వారి స్థితిగతులను మెరుగుపరచడానికి వ్యక్తిగతంగానే కాక రాజకీయ పరంగా కూడా కృషి చేయడానికి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ నిశ్చయించుకున్నారు. డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారంటే చిన్నతనము నుంచే ఎంతో ఇష్టం. అలాగే పేద, బడుగు, బలహీన వర్గాలకు, మహిళల సాధికారతకు ఎన్టీఆర్ చేసిన కృషి ఆయనకు స్ఫూర్తి. ఆయన నాన్నగారు కూడా ఆనాడే కార్యకర్తగా పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఆ తరువాత రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు నాయుడు గారు దీర్ఘకాలిక విజన్తో ఐటీ రంగాన్ని ఇతర రంగాలకు అభివృద్ధి చేసిన విధానం ఆయనను ఎంతో ఆకర్షించింది. తెలుగు రాష్ట్రాలకు చెందిన యువత ప్రపంచ దేశాలలో స్థిరపడడానికి కారణమైన చంద్రబాబు గారిని స్ఫూర్తిగా తీసుకొని డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ యువతకు అనేక అవకాశాలు కల్పిస్తున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో వివిధ వర్గాల సమస్యలపై ఆయనకు సంపూర్ణమైన అవగాహన ఉంది. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులను చూస్తూ తన వంతు బాధ్యతగా ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడని బాగా ఆలోచించి తన వంతు బాధ్యత నిర్వహించడానికి ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆయనకు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర పార్టీ పెద్దలు ప్రోత్సాహం అందించారు. ఫలితంగానే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలబడ్డారు. ఉన్నత చదువు, సమున్నత వ్యక్తిత్వం, గొప్ప ఆశయాలు కలిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారిని గుంటూరు ఎంపీగా ఎన్నుకుంటే ఓ ఆదర్శవంతమైన పార్లమెంటేరియన్ అవతారనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గెలుపు గుంటూరు లోక్సభ నియోజకవర్గ అభివృద్ధికి మేలి మలుపు అవుతుంది. సైకిల్ గుర్తుకే ఓటు వేయండి.